ఇదిగోండి ఫైనల్గా తాటి రొట్టె మనం తిరిగేసాను, అయిపోయినట్టే. కానీ దీని ఇప్పుడు కదపకూడదు. చల్లారిన తర్వాత మనకి చక్కగా ఇలా మిడిల్ ఇలా ముక్కలు ఇలా లైన్గా కట్ చేసుకుంటే చక్కగా ఇది దలసర ఎక్కువే కానీ మూకుడి కొంచెం అంటుకుంది, అందువల్ల కొంచెం ముక్కలుగా ఈడిందనమాట. ఓకేనా. రొట్టె అయితే మొత్తం చల్లారిన తర్వాత సపరేట్గా అయిపోతుంది. ఇది ఒకటే రొట్టె కింద వస్తుంది. ఇది మధ్యలో కొంచెం తిప్పడం మనకు తేడా కాబట్టి కొంచెం తిప్పేటప్పుడు రిటర్న్ తిప్పేటప్పుడు కొద్దిగా అంటుకుందనమాట. అంటుకోవడం వల్ల మనకి ఇలా కొంచెం కనిపిస్తుంది. ఓకేనా. అదే మూకుడు పెద్ద బూర్లే వండుతారు కదా, బీడి మూకుట్లో వండామనుకోండి చక్కగా పెద్ద రొట్టె కింద చక్కగా అందంగా కనిపిస్తుంది చూడటానికి. ఇది కూడా బాగానే వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అంటుకుంది. అంటుకోవడం వల్ల ఇది ఇలా వచ్చింది. ఓకే, తిరిగేసాము. ఇది చక్కగా అయిపోయినట్టే రొట్టి. స్టవ్ కూడా ఆఫ్ చేసాను. చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవడమే. తాటి రొట్టి చాలా బాగుంటుందండి, ఇలాగా మెత్తగా ఉడికిపోయింది. చూసారు ఇదో తీపిస్తా చూడగా, చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉంటుంది తినేటప్పుడు, ఇలా వస్తుంది. ఓకేనా, ఉడికిపోయినట్టే. కాకపోతే ఏంటంటే తిరగేసేటప్పుడు కొంచెం 4 భాగాలుగా విడిపోయింది. దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ నొక్కేస్తే అలా రొట్టె కింద ముక్కలు కట్ చేసేటప్పుడు చక్కగా సపరేట్గా ఏ ముక్క వచ్చేస్తాయి. మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగ మనం ఇలా కట్ చేసుకుంటే చూస్తున్నారు కదా సపరేట్ అయిపోతాయి. ఓకేనా. ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.